బాలికల అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నిందితుడు శామ్యూల్ బేట్మ్యాన్ అమెరికా ఫెడరల్ పోలీసుల విచారణలో తీవ్ర నిజాలను వెల్లడించారు. అరిజోనా రాష్ట్రంలోని కొలరాడో సిటీ పట్టణంలో నివసించే శామ్యూల్ను గత ఆగస్టులో పోలీసులు అరెస్టు చేశారు. ఓ ట్రక్లో ఫ్లాగ్స్టాఫ్ పట్టణం మీదుగా యువతులను అక్రమ రవాణా చేస్తూ అతను పట్టుబడ్డాడు. విచారణలో పలు భిన్నమైన విషయాలు వెల్లడవుతున్నాయి. అరిజోనా, యూటా రాష్ట్రాల సరిహద్దులో ఉండే శామ్యూల్కు 20 మంది భార్యలు ఉన్నారు. ఇందులో చాలామంది మైనర్లు. అతడు ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ మాజీ సభ్యుడు. 130 ఏళ్ల కిందటి దాకా ఈ చర్చి బోధనలో బహుభార్యత్వం వారసత్వం. 1890లో దీన్ని రద్దు చేశారు. తనను తాను ఓ ప్రవక్తగా చెప్పుకునే శామ్యూల్ పలువురు అనుచరులను ఏర్పాటు చేసుకునే సమూహానికి నాయకుడిగా చలామణి అవుతున్నారు. అనుచరుల భార్యలు, పిల్లలు ఇతనికి భార్యలుగా మారినట్టు FBI తన అఫిడవిట్లో పేర్కొంది. శామ్యూల్ ఆధీనంలో ఉన్న బాలికల్లో ఒక్కరు కూడా ఫోరెన్సిక్ ఇంటర్వ్యూల్లో అతనికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం గమనార్హం. అతనికి భార్యలుగా ఉన్న ఇతర మహిళలు ఈ బాలికలను ప్రభావితం చేసి ఉంటారని FBI అధికారులు తెలిపారు.